అమ్మాయి ఎలా ఉంటుంది? ఎర్రగా ఎత్తుగా ఉంటుంది. నగలేమైనా వేసుకుందా? లేదు. సరే పద. నీకెంత ధైర్యం ఉంటే మళ్ళీ నా ముందుకొచ్చి నిలబడ్డానికి సాహసం చేస్తావు? నాది ధైర్యమో సాహసమో కాదు స్వామి, భయం. నా కుటుంబం ఎక్కడ నాకు దక్కకుండా పోతుందేమోననే భయం. ఏదైనా నాకు అనవసరం. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. నేను చెప్పేది మీరు వినకపోతే నేనిక్కడే ఆత్మహత్య చేసుకుంటాను. నా కుటుంబానికి నాకు నాగదోషం ఉందని జ్యోతిష్కులు చెప్పారు. అందువల్లే నేను ఇప్పటికే నా భర్తని పోగొట్టుకున్నాను. నా వల్ల మా కుటుంబానికి ఉన్న దోషం వల్ల నేను అభిమానించే మా అక్క జీవితం నాశనం అవుతుందన్న భయంతోనే మీ సాయం కోరొచ్చాను. మా అక్కయ్య నా కోసం ఎంతో త్యాగం చేసింది, కానీ నేను మాత్రం ఆమె కోసం ఏమీ చేయలేదు. ఆమె జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరెలాంటి దోషాలనైనా మీ కంటి చూపుతో పోగొట్టగలరని తెలుసుకుని ఎంతో ఆశతో మీ దగ్గరకు వచ్చాను. దయచేసి నా కుటుంబాన్ని రక్షించండి. దయచేసి కాదనకండి. చూడమ్మా, నేను 15 సంవత్సరాలుగా ఈ అరణ్యంలో ఉంటూ ఈ మంత్రదండాన్ని ముట్టుకోకుండా బతుకుతున్నా. ఎందుకో తెలుసా? నా జాతకం ప్రకారం నేను ఏదో ఒక రోజు దుష్టులకు సహాయం చేయబోయి మరణిస్తాను. నేను పుట్టిన దగ్గర నుంచి మంచివాడుగానే ఉన్నాను, మంచివాడుగానే బతుకుతున్నా. చచ్చేటప్పుడు కూడా మంచివాడుగానే చావాలనే నేను ఈ మంత్రదండాన్ని ముట్టుకోలేదు. కానీ నీ బాధ నా మనసును కదిలించింది. నువ్వు మంచిదానివని నా మనసు చెబుతోంది. అందుకనే నీకు సహాయం చేయాలనుకుంటున్నాను. 15 సంవత్సరాలుగా ముట్టని ఈ మంత్రదండాన్ని ఇప్పుడు నీ కోసం స్వీకరిస్తున్నాను. ఒకవేళ నువ్వు చెప్పింది అబద్ధమైతే, నేను గనక ఓ చెడు పనికి సహాయం చేసినట్టయితే నాకు మరణం దగ్గర పడ్డట్టే లెక్క. అది గుర్తుంచు. నా చావుకు నువ్వు కారణం కాకూడదని నా ఆశ. అమావాస్య నాటికి మీ ఇంటికి వస్తాను. ఎటువంటి సర్పదోషాన్నైనా నేను పోగొడతాను. నిశ్చింతగా ఉండు. మీ ఇల్లెక్కడో చెప్పి బయలుదేరు. శ్రీనగర్ కాలనీ, ప్లాట్ నంబర్ 35, హైదరాబాద్. సరే, నేనన్న మాట ప్రకారం తప్పకుండా వస్తాను. ఇక నువ్వు బయలుదేరు. గౌతమ్ బాబు, మీరు నా స్నేహితురాలు చూసారా? ఆ అమ్మాయి నీతో పాటే ఉండాలిగా? లేదు, నేను గుడికి వెళ్ళొద్దామని వెళ్ళాను. ఇప్పుడు వచ్చి చూసేసరికి గదిలో లేదు. చుట్టుపక్కల ఎక్కడో ఉండుంటుంది. బాగా చూడు. అసలే ఆ అమ్మాయి గుడ్డిదని చెప్పావు. ఇంకా ఎంతో దూరం వెళ్ళుండదు. లేదు బాబు, ప్రతి చోట బాగా వెతికాను. ఈ చుట్టుపక్కల తను ఎక్కడా లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది? నా చుట్టూ ఉన్నవాళ్ళు ఒక్కొక్కళ్ళే ఎలా మాయమవుతున్నారు? ఒక్కొక్కరు మాయం అవుతున్నారా? అవును. నేను పెళ్లి చేసుకోబోయే మైత్రి కూడా కనిపించడం లేదు.
ఆ అమ్మాయి ఎలా తప్పిపోయింది? తనకు నాగదోషం ఉందని ఆ దోషం పోవడానికి పూజ చేయించడం కోసం సర్పజాతిని ఆజ్ఞాపించగలిగే ఓ స్వామిని కలవడానికి అడవికి వెళ్ళాం. అక్కడే మైత్రి మిస్ అయింది. అప్పటికీ పోలీసుల సాయంతో అడవంతా గాలించాను. ఎక్కడా కనిపించలేదు. మైత్రి కనిపించలేదనే బాధలో ఉంటే ఇప్పుడు నీ స్నేహితురాలు కనిపించడం లేదని అంటున్నావు. ఇప్పుడు నేను ఎవరినని వెతకాలి? ఎలా వెతకాలి? అసలు నేను నీ స్నేహితురాలు ఎలా ఉంటుందో కూడా చూడలేదు. ఏం పర్వాలేదు బాబు, మీరు మైత్రి ఎక్కడుందో వెతకండి. నేను ఎలాగైనా నా స్నేహితురాలు ఎక్కడుందో తెలుసుకుంటాను. సారీ అండి, నా దురదృష్టం వల్లే నీ స్నేహితురాలు కూడా కనిపించడం లేదనుకుంటా. చచా, అలాంటిదేం లేదండి. మీరు నా స్నేహితురాల సంగతి మర్చిపోండి, నేను చూసుకుంటాను. వస్తాను. ఏంటి భారతి, ఏమైంది? నాగేశ్వరి దగ్గర ఎవరున్నారు? నన్ను క్షమించండి, నేను నా బాధ్యతని సక్రమంగా నిర్వర్తించలేదు. ఏమైంది భారతి? నాగేశ్వరిని జాగ్రత్తగా చూసుకోమని నాతో చెప్పారు, కానీ ఇప్పుడు నాగేశ్వరి కనిపించడం లేదు. ఎలా కనిపించకుండా పోయింది? పైగా తనకి చూపు లేదు. ఎంతో దూరం వెళ్ళే అవకాశం కూడా లేదు. బాగా వెతికావా? నేను స్వయంగా వెతకడమే కాకుండా నా శక్తిని ఉపయోగించి నలుదిశలో వెతికాను, కానీ అంతా శూన్యం తప్ప మరేమీ కనిపించలేదు. అందుకే వెంటనే మీకు ఈ విషయం తెలియజేస్తున్నాను. నా తప్పుని క్షమించండి. బాధపడకు, నా శక్తితో నాగేశ్వరి ఎక్కడుందో తెలుసుకుంటాను. లాభం లేదు భారతి, నాగేశ్వరి ఎక్కడుందనేది నా శక్తికి తెలియడం లేదు. ఏదో ఒక దిశకు వెళ్ళి ఒక చోట ఆగి శక్తి తిరిగొచ్చేస్తోంది. అంటే నాగేశ్వరి ఏదో దుష్ట ప్రదేశంలో ఉందంటారా? దుష్ట ప్రదేశమో కాదో నాకు తెలియదు, కానీ అది ఖచ్చితంగా మరో పద్మవ్యూహం అయి ఉంటుంది. నాగేశ్వరి అలాంటి ప్రదేశానికి ఎలా వెళ్ళుంటుంది? ఎవరు తీసుకెళ్ళుంటారు? ప్రస్తుతానికి నా దగ్గర నువ్వు అడిగే ప్రశ్నలకి సమాధానం లేవు, కానీ ఎలాగైనా నాగేశ్వరిని మనం కనిపెట్టి తీరాలి. నాతో చిన్న ఆలోచన. ఏమిటి? సర్పవనం నదిలోని నాగేశ్వరి దేవి విగ్రహాన్ని బయటికి తీస్తే నాగేశ్వరి ఎక్కడుందనేది మనకు తెలిసే అవకాశం ఉందేమో. అది తప్పు భారతి. నాగేశ్వరి వచ్చి విగ్రహాన్ని బయటికి తీసేంత వరకు ఎవ్వరూ నాగేశ్వరీదేవి స్వర్ణ విగ్రహాన్ని బయటికి తీయడానికి సాహసించకూడదు. విధిరాతని మార్చి రాయడానికి ప్రయత్నించకూడదు. అయితే నాగేశ్వరిని ఎలా కనిపెట్టడం? ఆలోచిద్దాం. ఏదో ఒక మార్గం దొరక్కపోదు.
ఎవరమ్మా నువ్వు? ఈ నాగారణ్యంలోకి నువ్వు ఎలా వచ్చావు? నా పేరు నాగేశ్వరి. నాకు కళ్ళు కనిపించవండి. అయ్యో బాబు, నీకు చూపు లేదంటున్నావు, మరి ఈ అరణ్యంలోకి ఎలా వచ్చావమ్మా? ఓ దుర్మార్గుడి బారి నుండి తప్పించుకోవడానికి పారిపోయి వచ్చాను. అసలు ఇంతవరకు నేనెక్కడున్నానో నాకే తెలీదు. ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే తెలుస్తోంది అరణ్యంలో ఉన్నానని. నీది ఏ ఊరమ్మా? హైదరాబాద్. ఓహో, నగరం నుండి వచ్చావా? సరే పద, నిన్ను ఈ అరణ్యం దాటిస్తాను. ఆ తర్వాత నువ్వు నగరానికి వెళ్ళొచ్చు. లేదు, నే వెళ్ళను. ఎందుకని? నేనెక్కడికి వెళ్తే చాలా సమస్యలు వస్తాయి. నేనిక్కడే ఉంటాను. చూడమ్మా, ఈ అరణ్యం ప్రత్యేకత ఏంటో తెలుసా? ఇక్కడ లోపలున్న వస్తువు గాని మనిషి గాని ఏ శక్తికి కనిపించదు. నువ్వు ఉండదలుచుకుంటే ఇక్కడే ఉండు, కానీ ఎన్నాళ్ళని ఇక్కడుంటావో ఒక్కసారి ఆలోచించమ్మా. ఎన్నాళ్ళుంటానో నాకు తెలీదు, కానీ ఉంటాను. అయితే పద, నువ్వు మండపంలో ఉండొచ్చు. రామ్మా. నీకెలాంటి భయం లేదమ్మా. ఈ మండపంలో నువ్వు హాయిగా ఉండొచ్చు. ఎక్కడికి వెళ్ళావు? చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? చెప్పమంటే అలా నోరు ముసుగు నిలబడ్డావేంటి? చెప్పు. అంకుల్, ఆ అడిగేది ఏదో లోపలికి వచ్చిన తర్వాత అడగొచ్చు కదా. అలా గుమ్మంలోనే నిలబెట్టి దోషిని ప్రశ్నించినట్టు ప్రశ్నిస్తారేంటి? నువ్వు ఊరుకో బాబు, నీకేం తెలీదు. చెప్పు. అల్లుడు గారు, మీరు అలా గద్దిస్తే అది భయపడిపోతుంది. మీరు 10 నిమిషాలు ఓపికగా ఉండండి. అది కాస్త తిమితపడ్డాక దాన్ని అడిగి విషయం తెలుసుకుందాం. మీరుండండి అత్తయ్య గారు. ఇది కనిపించకుండా పోయిందని చెప్పగానే నేనెంత కంగారు పడ్డానో నాకు తెలుసు. నువ్వు నిజం చెప్పి లోపలికి అడుగు పెట్టు, లేకపోతే అట్నుంచేట వెళ్ళిపో. ఏంటండి మీరు మరి ఇలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు అది చేయకుండా పనేం చేసింది? అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా అలా దాన్ని మాటలతో భయపెడుతున్నారేంటి? దాన్ని ఇంట్లోకి రానివ్వరంటే చెప్పండి, దాంతో పాటు నేను బయటకు వెళ్ళిపోతాను. మీరు మాత్రం ఏ చీకు చింత లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు. బుద్ధి లేకుండా మాట్లాడకు. నేను మాట్లాడుతున్నది ఏంటి, నువ్వు మాట్లాడుతున్నది ఏంటి? అంకుల్ ప్లీజ్, ముందు మైత్రిని లోపలికి రానివ్వండి. ఆ తర్వాత అన్ని నిదానంగా అడిగి తెలుసుకుందరు గాని. మైత్రి, నువ్వు లోపలికి రామ్మా. మైత్రి, లోపలికి పద. రామ్మా. ఆంటీ, లోపలికి తీసుకెళ్ళండి. మైత్రి, ఇప్పుడు చెప్పు, కూల్ డ్రింక్ షాప్ నుంచి ఎక్కడికి వెళ్ళావు? ఏమైంది? నేను మళ్ళీ అక్కడి నుంచి నాగారణ్యానికి వెళ్ళానమ్మా. ఆ మన్యవాసి మనకు సాయం చేయనన్నాడుగా, మళ్ళీ ఎందుకెళ్ళావు? కనీసం నాకు మాట మాత్రమేనా చెప్పకుండా ఎందుకెళ్ళావు? ఆ మన్యవాసి దగ్గర నుంచి తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ నాగారణ్యం వైపు వచ్చే ఆలోచన చేయకని గౌతమ్ నాతో చెప్పారు. కానీ మన్యవాసి వచ్చి పూజ చేయకపోతే ఈ ఇంటికి ఏ అరిష్టం వస్తుందేమో అన్న భయంతో లేని ధైర్యాన్ని కూడగట్టుకుని మన్యవాసిని మళ్ళీ అర్థించడానికి వెళ్ళాను.
అతను నా బాధని అర్థం చేసుకుని రేపు మన ఇంటికి వస్తానని చెప్పారు. నిజంగా వస్తానన్నాడా? రేపే అమావాస్యట కదా, అందుకే వస్తా అన్నారు. చెప్పకుండా చేసినా చాలా మంచి పనే చేశావు మైత్రి. అతను రేపు వచ్చేంత వరకు ఇంట్లో ఎవరికీ ఈ విషయం చెప్పొద్దు. తెలిస్తే మీ నాన్న ఒప్పుకోరు. కావాలంటే అతను వచ్చిన తర్వాత కన్విన్స్ చేయొచ్చు. అలాగే అమ్మా, చెప్పను. ఇప్పుడు చెప్పండి మిస్సెస్ నాగేశ్వరి, ఎలియాస్ డూప్లికేట్ నాగేశ్వరి, నన్ను మాటలతో హింసిస్తావా? ఏది ఇప్పుడు నోట మాట రావడం లేదే? మాట్లాడు. మీరు మాట్లాడకుండా ఉండలేరు కదా, ఏదో ఒకటి అనండి. ఇప్పుడు నేనేమీ మాట్లాడదలుచుకోలేదు. విసిగించకుండా వెళ్ళు. అలా అంటే ఎలా మేడం? మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్. పంచ్ డైలాగ్ చెప్పకపోతే నిద్ర రాదు కదా మీకు. చెప్పండి. ఇల్లలగ్గానే పండగ కాదు. అమావాస్య అంటే నేను భయపడతానని తెలుసుకొని నన్ను బెదిరిస్తున్నావు. కానీ అమావాస్య దాటిన మరుక్షణం నుంచి ప్రతి క్షణం నాది. అది గుర్తుంచుకో. నీకో ఛాన్స్ ఇస్తున్నాను. నువ్వు నన్ను ఏమైనా చేయదలుచుకుంటే ఈ అమావాస్య లోపే చెయ్యి. లేకపోతే అయ్యో, నెక్స్ట్ డైలాగ్ చెప్పకండి, నాకు భయం వేస్తోంది. ఏమన్నా? అమావాస్య లోపు ఏమైనా చెయ్యాలా? ఆ ముచ్చట కూడా ఎంతో దూరంలో లేదు. రేపే అమావాస్య. మైత్రి ఎందుకు వెళ్ళిందనుకుంటున్నావు? నువ్వు కప్పుకున్న నాగేశ్వరి అనే చర్మాన్ని ఒలిచి నీ నిజస్వరూపాన్ని బయటపెట్టే మనిషి కోసం. మైత్రి మిస్ అయినప్పుడు ఏమన్నావు? నా వేలితో నా కంటినే పొడుచుకుంటున్నానని కదూ? నో మేడం, మైత్రి వేలితో నీ కంటిని పొడుస్తున్నాను. మైత్రికి నువ్వంటే అభిమానం, నీకు మైత్రి అంటే అభిమానం. కానీ అది దానికి తెలియకుండానే నీ కోసం గొయ్యి తీస్తోంది. నా చేతికి అస్సలు మట్టంటుకోదు. రేపటితో సెకండ్ నాగేశ్వరి క్లోజ్. కౌంట్ డౌన్ స్టార్ట్స్ నౌ. లెక్క పెట్టుకో. ఒరే గుణ, తలపోటుగా ఉంది, ఎక్కడైనా కాఫీ తాగుదాం. అలాగే అమ్మా. ఇంతకాలం మా ఇంట్లో వాళ్ళకి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. ఎక్కువగా బాధలు పడింది మా అక్కయ్యే. ఇప్పుడు అక్కయ్యకి పెళ్ళైన తర్వాత ఎలాంటి కష్టాలు లేకుండా హ్యాపీగా ఉంది. నాకు కూడా పెళ్లి చేస్తే నేను కూడా సంతోషంగా ఉంటానని అక్కయ్య ఉద్దేశం. ఇప్పుడు మన పెళ్లికి ఏదైనా ఆటంకం కలిగితే అక్కయ్య భరించలేదు. అందుకే అపాయమని తెలిసినా నేను అడవిలోకి వెళ్ళాను. నాగదోషం పోవడం కోసం పూజ చేయడానికి స్వామీజీని ఒప్పించాను. అంతా ఓకే మైత్రి, కానీ నువ్వు మాతో చెప్పా పెట్టకుండా వెళ్ళటం వల్లే ఈ ప్రాబ్లం వచ్చి పడింది. పోనీలే, నువ్వు సేఫ్గా తిరిగి వచ్చావు, అది చాలు. జ్యూస్ తాగు.
బెరర్ సార్ 2 కాఫీ. బయలుదేరుదామా? ఓకే. హాయ్ సార్, హౌ ఆర్ యూ? బాగున్నాను. అన్ఫార్చునేట్లీ మీరు కనిపించడం చాలా హ్యాపీగా ఉంది. కాఫీ తీసుకుంటారా? నో థ్యాంక్ యూ సార్. బై ది బై, షీఈ్ మై ఫియాన్సీ. ఓ. మొన్న వీళ్ళ బండి పాడే ఆగిపోయి ఉంటే రిపేర్ చేశాను. ఓకే సార్, బయలుదేరుతాను. ఓకే, క్యారీ ఆన్. థ్యాంక్ యూ. బెరర్ అమ్మా రా. ఆటో. త్వరగా పద. వీడు ఏంటల్లుడా? అయితే ఇప్పుడు నీ భార్య దేవకికి కాబోయే అల్లుడింట్లో ఉందన్నమాట. అవును వైదేహి, ఆల్రెడీ నేను 2 సార్లు వాడిని పట్టుకోవాలని ప్రయత్నించి మిస్ అయ్యాను. ఇప్పుడు బైలక్ వాడు నా కళ్ళ పడ్డాడు. వాడిని ఫాలో అవుతూ వెళితే వాడు వాళ్ళింటికి వెళ్లకుండా దేవకి ఇంటికి వెళ్ళాడు. నువ్వే ఏదో ఒకటి చేసి నా భార్యను అక్కడి నుంచి తీసుకొచ్చి నాకు అప్పచెప్పాలి. నీ భార్యను తీసుకురావటం అంత కష్టమేమీ కాదు. కాకపోతే నువ్వు నేను అక్కడికి వెళ్ళటం అంత సేఫ్టీ కాదు. దీనికి సరియైన మనిషి విశ్వమే. అతనేం చేస్తాడు? అతని గురించి వాళ్ళ బావకు తెలిసిపోయి ఇంట్లోకి అడుగు పెట్టడానికి కూడా వీలు లేకుండా పోయింది. అతను దేవకి ఇంటికి వెళ్ళడానికి ప్రాబ్లం, కానీ నీ భార్య ఉన్న ఇంటికి వెళ్ళడం కష్టం కాదు. పైగా విశ్వానికి ఆ ఇల్లు బాగా తెలుసుంటుంది. విశ్వంకి ఇల్లు తెలిసినంత మాత్రాన మన పని అయిపోయినట్టు కాదు. ఎందుకంటే విశ్వం గురించి దేవకి కావ్య అల్లుడికి తెలుసుంటే అతను సందేహించే అవకాశం ఉంది. నాకు తెలిసి విశ్వం గురించి అతనికి తెలుసుండకపోవచ్చు. ఎందుకంటే కాబోయే అల్లుడికి ఇంట్లో జరిగే ఇలాంటి అవకతవకల గురించి ఎవ్వరూ చెప్పుకోరు. అది కాకుండా మనం విశ్వాన్ని నేరుగా అతనింటికి పంపకుండా ముందు ఫోన్ చేసి దేవకి కాబోయే అల్లుడి ఇంట్లో లేనప్పుడు చూసి విశ్వాన్ని అక్కడికి పంపిస్తాం. విశ్వం నీ భార్యను బెదిరించి మన దగ్గరికి తీసుకొస్తాడు. ఐడియా బాగానే ఉంది. వెంటనే విశ్వంకి మ్యాటర్ చెప్పి పని పూర్తి చేయమని.